ఎపిసోడ్ నంబర్ 48 యాంటిక్ ఐటమ్స్. అఖిల రజితలతో కలిసి సాగర్ కార్లో బయలుదేరబోతుండగా అతని ఫోన్ రింగ్ అయింది. ఫోన్లో శ్రావ్య నంబర్ చూడగానే సాగర్ వెంటనే ఆన్సర్ చేశాడు. హలో సాగర్, బిజీగా ఉన్నావా అని అడిగింది శ్రావ్య. లేదు, ఖాళీగానే ఉన్నాను, చెప్పండి ఏంటి విషయం అని అడిగాడు సాగర్. నువ్వొకసారి అర్జెంటుగా షాప్ కి రాగలవా? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, నాకు నీ హెల్ప్ కావాలి, ప్లీజ్ కమ్ క్విక్లీ అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసింది శ్రావ్య. ఆమె వాయిస్ లో ఆతృత వినిపించేసరికి సాగర్ అఖిల రజితలను తీసుకుని దరిత్రి యాంటిక్ స్టోర్ కి వెళ్లాడు. సాగర్, మనం ఇక్కడికెందుకొచ్చాం? అయోమయంగా అడిగింది అఖిల. నీకు యాంటిక్స్ బిజినెస్ చేసే శ్రావ్య కులకర్ణి తెలుసు కదా, ఆమె చిన్న సలహా కోసం రమ్మని పిలిచారు. ఆ పని చూసుకుని వెంటనే వెళ్లిపోదాం అని చెప్పాడు సాగర్. ఆమె నీకెలా పరిచయం? అనుమానంగా అడిగింది అఖిల. సాగర్ నవ్వి, మీ గ్రానీ బర్త్డే పార్టీలో కలిసాం కదా, అప్పుడే తెలుసు అని చెప్పి వెంటనే లోపలికి నడిచాడు. అఖిల రజిత కూడా అతని వెనుకే వెళ్లారు. వాళ్ళ స్టోర్లోకి ఎంటర్ అయ్యేసరికి కొంతమంది ఒక టేబుల్ చుట్టూ చేరి ఒక ఐటెం వైపు ఆశ్చర్యంగా చూస్తూ తమలో తాము డిస్కస్ చేస్తున్నారు. నెమ్మదిగా సాగర్ వాళ్ళ మధ్యలోకి చేరాడు. ఆ టేబుల్ పై ఉన్న గ్రీన్ కలర్ జాడే ప్లేట్ ను చూస్తూ, ఈ ఐటెం ని నువ్వు ఎంతకి అమ్మాలనుకుంటున్నావు అని శ్రావ్య తన ముందున్న వ్యక్తిని అడిగింది. మా వంశంలో తరతరాలుగా ఉంటూ వచ్చింది ఈ జాడే ప్లేట్. నాకు అర్జెంటుగా డబ్బులు అవసరమయ్యి నేనిది అమ్మాల్సి వచ్చింది. దీని ఖరీదు కనీసం 50 లక్షలైనా ఉంటుంది అని ఆ యువకుడు సమాధానం చెప్పాడు. ఏంటి, 50 లక్షలా? జోక్ చేస్తున్నావా? మర్యాదగా ఈ చెత్త తీసుకుని ఇక్కడ్నుంచి వెళ్ళిపో, ఇది ఫేక్ ఐటెం అని చుట్టూ ఉన్న జనాల్లో ఒక పెద్దాయన అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పురాతన వస్తువుల గురించి ఎంతో కొంత తెలిసిన వారే. అంతేకాకుండా వాళ్లలో చాలా మంది యాంటిక్ షాప్ ఓనర్స్. సాగర్ ఒకసారి ఆ యువకుడు చూపించిన ప్లేట్ వైపు చూశాడు. వెంటనే అతని శరీరంలో ఏదో విభిన్నమైన శక్తి కదలడం మొదలుపెట్టింది. దాంతో అతను, దీన్ని ఎంత రేటన్నావ్ అని ఆ యువకుడిని అడిగాడు సాగర్. ఇప్పుడే కదా చెప్పాను 50 లక్షలని, వినపడలేదా అని కొంచెం విసుక్కుంటూ అన్నాడు ఆ యువకుడు. ఐటెం పర్ఫెక్ట్ గా ఉంది, ప్రైస్ కూడా ఓకే, దీన్ని నేను తీసుకుంటాను అని శ్రావ్యతో అన్నాడు సాగర్. వెంటనే చుట్టూ ఉన్న షాప్ ఓనర్స్ అందరూ అతని వైపు వింతగా చూశారు. అయితే శ్రావ్యకి మాత్రం ఇంకా ఐటెం పైన నమ్మకం కలగటం లేదు. అంతా గమనిస్తున్న అఖిల సాగర్ చేయి పట్టుకుని పక్కకు లాగి, అసలు యాంటిక్స్ గురించి నీకేమైనా తెలుసా? అనవసరంగా నీ దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టకు అని హెచ్చరించింది. డోంట్ వరీ, నా కళ్ళెప్పుడు నన్ను మోసం చేయవు. ఈ ఐటెం స్పెషాలిటీ ఎవరు గుర్తించకపోయినా నాకు మాత్రం క్లియర్ గా కనబడుతుంది అని అన్నాడు సాగర్. కానీ ఇక్కడున్న జనాలు దీన్ని ఫేక్ అంటున్నారు కదా, ఒకసారి నువ్వే దీన్ని క్లియర్ గా చూడు అని మళ్లీ అతన్ని కన్విన్స్ చేయాలని చూసింది అఖిల. మరేం భయం లేదు, నాకంతా తెలుసు, నువ్వు టెన్షన్ పడకు అని ఆమెకు సర్ది చెప్పాడు సాగర్. ఆ మాటలు విని ఆ యువకుడు ఉత్సాహపడుతూ, కరెక్ట్ బ్రదర్, మీకు యాంటిక్ ఐటమ్స్ మీద మంచి టేస్ట్ ఉన్నట్లుంది అని సాగర్తో అన్నాడు. శ్రావ్య కూడా అతనికి ఒకసారి నచ్చ చెప్పాలని చూసింది. కాని సాగర్ మాత్రం నమ్మకంగా చెప్పేసరికి ఆమె కాదనలేకపోయింది. ఆ తర్వాత ఆ యువకుడు బ్యాగ్లో నుంచి ఒక బ్రేస్లెట్ బయటకు తీశాడు. మీకు మంచి టేస్ట్ ఉంది కాబట్టి ఇది మీకు చూపిస్తున్నాను బ్రదర్ అని సాగర్తో అన్నాడు ఆ యువకుడు. అందరి కళ్ళు అతని చేతిలో ఉన్న బ్రేస్లెట్ మీదే పడింది. ఏంటి, ఇది కూడా అమ్ముతావా అని కొంచెం కుతూహలంగా అడిగింది శ్రావ్య. ఈ బ్రేస్లెట్ నాకు అనుకోకుండా దొరికింది, మీకు కావాలంటే దీన్ని నేను 30 లక్షలకి అమ్ముతాను అని బ్రేస్లెట్ టేబుల్ మీద పెట్టాడు ఆ యువకుడు. అందరూ ఆ బ్రేస్లెట్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ బ్రేస్లెట్ పైనున్న డిజైన్స్ నాకు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాయి అని ఒక షాప్ ఓనర్ అన్నాడు. కానీ ఇది కూడా నాకు ఫేక్ లాగే అనిపిస్తుంది, దీని ఖరీదు అసలు 30 లక్షలుంటుందా అని ఇంకొక పెద్దాయన అన్నాడు. అదంతా విన్న యువకుడు, ఈ ఐటెం నాది కాబట్టి దీని రేట్ ఎంతో ఫిక్స్ చేసేది కూడా నేనే, మీకిష్టం లేకపోతే చెప్పండి, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను అని చాలా క్యాజువల్ గా అన్నాడు. శ్రావ్య కూడా బ్రేస్లెట్ ని ఒకసారి చూసింది. ఆమెకు దాంట్లో పెద్దగా తేడా కనిపించలేదు, కాని దాని ప్రైజ్ ఆమెకు నచ్చలేదు. ఇంతలో, ఏది, ఒకసారి ఆ బ్రేస్లెట్ ఇలా ఇవ్వు అని సాగర్ ఆ యువకుడిని అడిగాడు. నీకైతే నేను 25 లాక్స్కే అమ్ముతాను బ్రదర్ అని చెప్పి ఆ బ్రేస్లెట్ టేబుల్ మీద నుంచి తీసి సాగర్కి అందించాడు ఆ యువకుడు. సాగర్ అది తీసుకుని పైకెత్తి పరీక్షగా చూశాడు. తర్వాత చెవి దగ్గర పెట్టుకుని ఒకసారి కదిలించి చూసి సంతృప్తిగా నవ్వాడు. ఇది కూడా మనం తీసుకోవచ్చు, 30 లక్షలంటే పెద్ద ఖరీదు కాదు అని అన్నాడు సాగర్. ఏంటి, షాప్ ఓనర్ ముందే ఇతను ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అని చుట్టూ ఉన్న పెద్ద మనుషులు అనుకున్నారు. ఇదిగో అబ్బాయ్, అసలు నీకు యాంటిక్ ఐటమ్స్ గురించి ఏం తెలుసు? ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడి వ్యాపారాన్ని దెబ్బతీయకు అని ఒక షాప్ ఓనర్ కొంచెం కోపంగా సాగర్ పై అరిచాడు. ఇదంతా గమనిస్తున్న అఖిల కూడా, సాగర్, నువ్వు శ్రావ్య గారి ముందర అలా మాట్లాడడం బాలేదు, వాళ్ళు ఎప్పటినుండో ఈ యాంటిక్స్ బిజినెస్ చేస్తున్నారు,
వాళ్ళకన్నా ఎక్కువగా నీకేం తెలుస్తుంది అని ఇబ్బందిగా అంది. కాని శ్రావ్య మాత్రం నువ్వాగకిలా, నాకు సాగర్ పైన నమ్మకం ఉంది, అతను ఎప్పుడు తప్పు చేయడు అని చెప్పింది. అందరూ ఇలా మాట్లాడుతున్న సమయంలోనే సాగర్ తన చేతిలో ఉన్న బ్రేస్లెట్ వైపు చూపిస్తూ, ఈ బ్రేస్లెట్ పురాతన రాజవంశీయులకు చెందినది. దీనిపైన ఉన్న డిజైన్స్ అన్నీ కేవలం రాజుల ఆస్థానంలో పనిచేసే ఎక్స్పర్ట్స్ కి మాత్రమే సాధ్యమవుతుందని అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, దీని పాత ఓనర్ కూడా ఈ ఐటెం ని చాలా జాగ్రత్తగా దాచి ఉంచాడు, అందుకే అది ఇంకా దాని షైనింగ్ కోల్పోలేదు అని అన్నాడు. అంతా నీకే తెలిసినట్లు చెప్తున్నావ్, ఇది నిజమేనా అని ఒక షాప్ ఓనర్ అడిగాడు. మీకంతా అనుమానం ఉంటే ఇంకొక చిన్న విషయం చెప్తాను వినండి. నిజానికి ఈ బ్రేస్లెట్ తో పాటు ఇంకొక బ్రేస్లెట్ కూడా ఉండాల్సినది, కానీ ఆ రెండోది ఎక్కడ పోయిందో ఎవరికీ తెలీదు. అది కనిపెట్టి రెండింటిని సేల్ చేస్తే కనీసం 10-15 కోట్లైనా వస్తాయి అని చెప్పాడు సాగర్. ఆ మాటలు వినగానే అందరూ నవ్వుతూ అతడిని ఒక పిచ్చోన్ని చూసినట్లు చూశారు. ఆఖరికి అఖిల కూడా అతను చెప్పింది నమ్మలేకపోయింది. కాని శ్రావ్య మాత్రం ఎక్కువగా ఆలోచించకుండా, ఆల్ రైట్, ఇతనికి 30 లక్షలు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పింది. వెంటనే ఒక స్టాఫ్ మెంబర్ ఆమె చెప్పినట్లు యువకుడికి 30 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. 30 లక్షలు నాకు సరిపోదు, మీరు నాకు అదనంగా ఇంకొక 2 కోట్లు ఇవ్వాలి అని సడన్ గా ఆ యువకుడు అన్నాడు. మిస్టర్, దిస్ ఇస్ టూ మచ్, నేను ఆల్రెడీ నీకు మనీ కూడా ట్రాన్స్ఫర్ చేశాను, ఇప్పుడు ఇలా మాట మార్చేస్తే ఎలా కుదురుతుంది అని కొంచెం అసహనంగా అడిగింది శ్రావ్య. బ్రదర్ చెప్పింది మీరు వినలేదా మేడం? దీనితో పాటు ఇంకొక బ్రాస్లెట్ కూడా ఉంది, ఆ రెండింటినీ కలిపి అమ్మితే మీకు ఊహించినంత ప్రాఫిట్ వస్తుంది. ప్రస్తుతం నా దగ్గర ఒకటి ఉన్నప్పటికీ దాని విలువ కనీసం 2 కోట్లైనా ఉండదా చెప్పండి అని సిగ్గు లేకుండా బేరమాడాడు ఆ యువకుడు. బాబూ, నువ్వు చూడ్డానికి చిన్నపిల్లాడ్లా ఉన్నావు, బిజినెస్ లో అన్నింటికన్నా నమ్మకం ముఖ్యం. 30 లక్షల నుంచి సడన్ గా 2 కోట్లంటే ఎవరైనా నీతో వ్యాపారం చేయడానికి సిద్ధపడతారా అని అక్కడున్న షాప్ ఓనర్సు అతడిని రెట్టించి అడిగారు. ఎవరెన్ని చెప్పినా కాని అతను వినకుండా, నా ప్రైస్ 2 కోట్లు, మీకిష్టమైతే చెప్పండి ఇస్తాను, లేదంటే ఈ బ్రాస్లెట్ గురించి మర్చిపోండి అని అన్నాడు. అతని మాటలు విని శ్రావ్య ముఖం కోపంతో ఎర్రబడింది. అయితే నేనిచ్చిన అమౌంట్ రిటర్న్ చేసి ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని కోపంగా అంది శ్రావ్య. నేను బిజినెస్ లో ఒక రూల్ ఫాలో అవుతాను, నా దగ్గరికి వచ్చిన అమౌంట్ ఎప్పటికీ నేను తిరిగిచ్చే ఛాన్స్ లేదు అని పొగర్గా సమాధానం చెప్పాడు అతను. ఇతను చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నాడు, పట్టుకొని పోలీసులకు అప్పగించండి అని లాల్చీ పైజామా వేసుకుని నెత్తిన టోపీ పెట్టుకున్న ఒక పెద్దాయన అన్నాడు. శ్రావ్య కూడా కోపంగా, సెక్యూరిటీ, ముందితన్ని పట్టుకోండి అని గట్టిగా అరిచింది. ఆ ఊహించని పరిణామాలకి సాగర్ ఆశ్చర్యపోతూ వేగంగా వెళ్లి ఆ యువకుణ్ణి పట్టుకున్నాడు. ఏంటి దౌర్జన్యం, నన్ను వదలండి అంటూ ఆ యువకుడు కోపంగా తన చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. ఆ సమయంలో అతని బ్యాగ్ తెగిపోవడంతో లోపల ఉన్న పండు ఒకటి బయటపడింది. ఇదేంటి అంటూ ఆ పండుని చూసి ఆశ్చర్యంగా అడిగాడు సాగర్. కాని ఆ యువకుడు సాగర్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, మీ దగ్గర ఇంతమంది జనాలు ఉన్నారని నా మీద దౌర్జన్యం చేస్తే ఊరుకుంటానా? ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు, మా అన్న వచ్చి ఈ షాప్ మొత్తం నాశనం చేసేస్తాడు అని అన్నాడు. వెంటనే ఒక షాప్ ఓనర్ లేచి నిలబడి, ఈ హైదరాబాద్ సిటీలో వీధికొక అన్న ఉన్నాడు, మీ అన్న పేరు చెప్తే మేం భయపడాలా? మా షాప్కి వచ్చి మమ్మల్ని బెదిరించడానికి ఎంత ధైర్యం నీకు అని అడిగాడు. హైదరాబాద్లో ఎంతమంది అన్నలున్నా కాని అన్నలకి అన్న, మా అన్న పిలవమంటారా? అన్న ఇక్కడికి వస్తే తట్టుకునే ధైర్యం మీకు ఉందా అని కాన్ఫిడెంట్ గా అన్నాడు అతను. ఇంకా ఇతనితో మాటలు అనవసరం, వెంటనే బయటకు తరిమేయండి అని సీరియస్ గా చూస్తూ సెక్యూరిటీ వాళ్లతో చెప్పింది శ్రావ్య. ఒకసారి నన్ను టచ్ చేసి చూడండి, అప్పుడు మీ షాపు నేలమట్టమవుతుంది అని సాగర్ చెయ్యి విడిపించుకొని 2 అడుగులు వెనక్కి వేశాడు ఆ యువకుడు. వెంటనే తన ఫోన్ తీసి ఒక నంబర్కి కాల్ చేసి, మోహనన్నా, ఇక్కడ నన్ను కొంతమంది చుట్టుముట్టి బెదిరిస్తున్నారు, అర్జెంటుగా నువ్వొచ్చి నన్ను కాపాడన్నా అని అన్నాడు ఆ యువకుడు. రే దద్దమ్మా, ఈసారి ఏం గొడవ తెచ్చావురా అని అవతల వైపు నుంచి కోపంగా అరిచాడు మోహన్. ఆ మాటలు వినగానే అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఇతను మచ్చా మోహన్కి తెలిసినవాడా ఏంటి అని ఒక పెద్దాయన అన్నాడు. అక్కడ అందరూ డబ్బున్న వాళ్లే అయినా వారిలో మోహన్ అంటే ఒక రకమైన భయం ఉంది. కొంతమంది ఈ గొడవలో తలదూర్చకూడదని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు. ఏంటి ఇప్పుడు అందరికీ భయం స్టార్ట్ అయిందా? ఈ జాగ్రత్త ముందు ఉండాలి. ఇప్పుడు అన్నా ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరికి బ్యాండ్ వాయిస్తాడు, ఇక్కడ్నుంచి మీలో ఎవరూ తప్పించుకోలేరు అని పొగరుగా వాళ్లతో చెప్పాడు ఆ యువకుడు. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుతూ, అన్నా, నేను 2 ఐటమ్స్ అమ్మడానికి ఒక యాంటిక్స్ షాప్ కి వచ్చాను, కానీ అనుకోకుండా వీళ్ళందరూ నన్ను చుట్టుముట్టి దౌర్జన్యం చేస్తున్నారు అని ఉన్నవి లేనివి కల్పించి చెప్పాడు ఆ యువకుడు. అవునా, అంత పని జరిగిందా? నిన్నే కొట్టారంటే వాళ్ళు సామాన్యులు కాదు. నేనిప్పుడే వస్తున్నాను
నువ్వక్కడే ఉండు అని అన్నాడు మోహన్. సరే అన్నా, లొకేషన్ పంపిస్తాను, త్వరగా రా అని చెప్పి ఆ యువకుడు వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేసి షాప్ అడ్రస్ మోహన్కి పంపించాడు. ఆ తర్వాత చేతులు కట్టుకుని శ్రావ్య వైపు చూస్తూ, మేడం, మర్యాదగా నేను చెప్పినట్లు నా 2 కోట్లు నాకు ఇప్పించండి. గొడవ చేయకుండా వెళ్ళిపోతాను. మా అన్న వస్తే మాత్రం కథ వేరే ఉంటది. అన్నది నాలా సాఫ్ట్ నేచర్ కాదు. ఫస్ట్ లాగి ఒకటి పీకి తర్వాత మాట్లాడతాడు అని భయపెట్టాలని చూశాడు ఆ యువకుడు. ఆ మాటలు విని శ్రావ్య కోపంతో రగిలిపోయింది. మేడం, ఎందుకొచ్చిన గొడవ చెప్పండి. ఆ డబ్బులేవో వాడి మొహాన కొడితే పీడ విరగడవుతుంది అని ఒక పెద్దాయన హితవు పలికాడు. ఆ మచ్చా మోహన్ గురించి నాకు బాగా తెలుసు శ్రావ్య గారు. వాడు ఎన్నో హత్యలు చేసిన కూనికోరు. వాడిక్కడికి వచ్చాడంటే అనవసరంగా అందరికీ ప్రమాదం. ఏదో గుట్టుగా వ్యాపారం చేసుకునే మనకు ఎందుకిలాంటి తగాదాలు అని మరొక షాపు ఓనర్ అన్నాడు. అక్కడ ఎవరూ కూడా ఆ యువకుడిని డబ్బు తిరిగి ఇవ్వమని అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు. దీనికి కారణం సాగర్ అని అందరూ అతన్ని తప్పుపట్టారు. 10 నిమిషాల తర్వాత 6 పెద్ద కార్లు షాప్ ఎంట్రన్స్ ముందు ఆగాయి. ఎవర్రా ఇక్కడ మా తమ్ముని కొట్టింది? ముందుకు రండి అని షాప్ లోపలికి వస్తూ గట్టిగా అరిచాడు మోహన్. అతన్ని చూడగానే ఆ యువకుడికి కొండంత ధైర్యం కలిగింది. మోహన్ అన్నా అంటూ వేగంగా అతని దగ్గరికి వెళ్లాడు ఆ యువకుడు. రే టోనీ, ఏం జరిగిందిరా అని అడిగాడు మోహన్. మళ్లీ ఒకసారి మోహన్ కి జరిగినదంతా వివరంగా చెప్పాడు టోనీ. అంతా విన్న తర్వాత మోహన్ అక్కడున్న అందరి వైపు చూస్తూ, అర్థమైంది, చిన్నపిల్లాడిని చేసి మా వాన్ని మొ అంటూ తడబడ్డాడు మోహన్. మోసం చేయాలని చూశారు అని అతనికి అందించాడు పక్కనే ఉన్న టోనీ. హా, మోసం చేయాలని చూశారు. మా వాడు వెనుక నేనున్నానని తెలీదా అని కోపంగా అరిచాడు మోహన్. సాగర్ తప్ప అందరూ కూడా మోహన్ని చూసి భయపడ్డారు. కొంతమందికి కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. అన్నా, వీళ్ళు నాకు డబ్బు ఇవ్వకపోవడమే కాకుండా పోలీస్ స్టేషన్కి కూడా పంపిస్తామని బెదిరించారన్నా అని కంప్లైంట్ చేశాడు టోనీ. ఓహో, అంత మొనగాల్లా మీరు? ఇంతకీ ఈ షాప్ ఓనర్ ఎవరు అని అడిగాడు మోహన్. ఆ మాటలు విని శ్రావ్య ముఖం తెల్లగా పాలిపోయింది. ఆమె లేచి నిలబడి తనే ఓనర్నని చెప్పాలి అనుకున్న సమయంలో సాగర్ ఆమె భుజం తడుతూ కూర్చోమని సైగ చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా వెనక్కి తిరిగి మోహన్ ముందుకు వెళ్లాడు. హఠాత్తుగా అక్కడ సాగర్ను చూసి మోహన్ గొంతు తడారిపోయింది. దాంతో నోట్లో నుండి ఒక్క మాట కూడా బయటకు రాకపోవడంతో షాక్తో అలాగే నిలబడిపోయాడు. మోహన్ అన్నా, ఓనర్ వీడు కాదు, అదిగో అక్కడ నిలబడి చూస్తుందే ఆ అమ్మాయే అని టోనీ చెప్పాడు. కాని మోహన్ ఆ మాటలు పట్టించుకోకుండా భయంగా సాగర్ వైపు చూస్తూనే ఉన్నాడు. సాగర్ ని చూడగానే అతనికి ఒళ్లంతా చెమటలు పట్టాయి. మరి ఇంతకీ సాగర్ చెప్పినట్లుగా ఆ 2 బ్రేస్లెట్లు అంత ఖరీదు చేస్తాయా? ఆ 2వ బ్రేస్లెట్ ఎక్కడ ఉంది? దానికి సాగర్ కి ఏమైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.